క్లియర్గా ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా మాత్రమే డిపాజిట్ చేశారు. తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి తీసుకుంటే ఎవరు అబ్జెక్ట్ చేసేది లేదు, అందరూ తీసుకోవచ్చు. ఎవరైనా లైఫ్ థ్రెట్ ఇప్పుడు వెపన్ ఎందుకు ఇస్తారండి? ఆయన లైఫ్ థ్రెట్ ఉందని భావించినప్పుడు ఆయన అప్లై చేసుకుంటారు. పోలీస్ కూడా ఆయన థ్రెట్ ఉండే అవకాశం ఉంది కాబట్టి పోలీస్ కూడా మేము రిమార్క్స్లో ఆయన వెపన్ ఇవ్వని రికమెండ్ చేస్తాం. ఆయన రికమెండ్ చేసామంటేనే దాని అర్థం పోలీసు ఆయన గురించి ఒక కేసు తీసుకున్న అర్థం. అదేవిధంగా చెరుకులపాడు గ్రామంలో కూడా పోలీస్ పికెట్ ఉంది. లాస్ట్ గత 2-3 రోజులుగా పికెట్ కంటిన్యూ అవుతుంది. అన్ని సందర్భాల్లో కూడా పోలీసులు ఇమీడియట్గా యాక్ట్ చేయమని చెప్పడం జరిగింది. జరిగిన సంఘటన మాత్రం పూర్తిగా దురదృష్టకరం. ఎందుకంటే ఇంకా గతం నుంచి కూడా మేము చెప్తున్నాం, నేను వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఫ్యాక్షన్ వల్ల జిల్లా ప్రతిసారి నష్టపోతుంది. అదేవిధంగా గ్రామాల్లో వైరస్ హింస వల్ల కూడా చాలా నష్టపోతుందని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది. ఆ దిశగా జిల్లా పోలీసులు అందరూ కృషి చేస్తారు. ఎక్కడ ఉండద్దు, మీకు ఏ కక్షలు ఉంటాయో పోలీస్ స్టేషన్ అన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఈ అంశంలో మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో పనిచేస్తారు. సంఘటన జరిగిన వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలం చేరుకున్నారు. ఎస్ఐ, సిఐ, డిఎస్పి ఇంకా ఇతర సిబ్బంది, ఈవెన్ టౌన్ నుంచి కూడా ఏఆర్ సిబ్బంది, నేను కూడా ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది. పోలీసులు స్పష్టంగా యాక్ట్ చేయడం జరిగింది. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడం జరుగుతుంది. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తూ దోషులందరూ పట్టుకోవడానికి తీవ్రమైన కృషి చేస్తుంది. అన్ని వర్గాల వాళ్ళు కూడా పోలీసులు సహకరించాల్సిందిగా, మీ దగ్గర సమాచారం ఉంటే మాకు ఇవ్వండి. మీ పేరు అది కూడా ఓపెన్గా ఉంచుతాం. మీ సమాచారం ఇచ్చి